హాయ్ ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస టాటా గ్యారేజ్ మన దగ్గరికి మహేంద్ర టాటా 270 వచ్చింది. ఈ బండి కంప్లైంట్ అంటే మొత్తం ఆయిల్ లీకేజ్ అవుతుంది. పంపు దగ్గర, గేర్ రాడ్ లివర్ల దగ్గర, యాక్సిల్ ఆయిల్ సీలు మొత్తం లీక్ అవుతున్నాయి. అవన్నీ కస్టమర్ వేసి మొత్తం నాకు ఈ బండి ఎక్కడ లీకేజ్ ఉండకూడదు అన్నారు. అన్నీ మొత్తం లీకేజ్ లేకుండా మొత్తం అన్ని ఆయిల్స్ వేసి మనం ఇవ్వాలి. ఈ మిషన్ వచ్చాక బోల్డ్ ఇప్పడం మాకు చాలా సులువు అయిపోయింది. అప్పుడు రెంచ్ వేసి గొట్ట వేసి ఇప్పడానికి చుక్కలు కనిపించిపోయి మీరే చూడండి, టైర్ నిండా ఆయిల్ ఎంతలా అయిపోయింది, అంతలా లీక్ అయిపోయింది, అంతలా తోలేసాడు మనోడు. ఆయిల్ లీక్ అయినా తోలేసాడు బండి అలాగా. దెమ్మ తీసి పక్కన పెట్టాం. మీరే చూడండి ఆయిల్ ఎంతలా పాడైపోయిందో. కప్పితో దించి పక్కన పెడుతున్నాను. కప్పితో దిమ్మ దించేస్తున్నాం. దిమ్మ తీసి పక్కన పెట్టాలి, అదే మా కప్పి. ఇందుకే విషయం ఏంటంటే ఆయిల్ ఎందుకు లీక్ అవుతుందంటే యాక్సిల్ చెక్కినట్టు ఇరిగిపోయింది లోన. అందుకే బయటికి యాక్సిల్ బయటకు వచ్చేసి ఇరిగిపోయింది. ఆయిల్ స్టెప్లు అన్నీ బాగున్నాయి, యాక్సిల్ స్టెప్ ఏం కొట్టలేదు. హౌజింగ్లో బేరింగ్ కూడా ఉండిపోయింది, అది తీయాలి మొత్తం. ఇప్పుడు చూపిస్తాను ఇరిగిపోయిన బోల్టు. యాక్సిల్కి ఉండిపోయింది, అది ఇరిగిపోయిన బోల్టు. అది కూడా మీరే చూడండి, బోల్ట్ ఇరిగిపోయింది ఎలా ఉండిపోయిందో. ఆయిల్ కూడా మడ్డి అయిపోయింది ఆయిల్ అంతా. బేరింగ్ బాగానే ఉంది, బేరింగ్ చెక్ చేసి చూసాను బాగానే ఉంది అంతా. ఉన్న వీడియో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్.